So let's start today's topic. నిన్న మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి టోటల్ మెథడ్స్ అన్ని చూసాం. సో టుడే విల్ బి మూవింగ్ టు డబుల్ లింక్డ్ లిస్ట్. సో ఫస్ట్ మామూలుగా సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? విల్ బి హ్యావింగ్ ఎ నోడ్ లో ఒక పార్ట్ డేటా అండ్ విచ్ విల్ ద నెక్స్ట్ పార్ట్ విల్ బి కన్సిస్టింగ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్. సో ఇలా ఒక నోడ్ ఇంకో నోడ్ అనేవి దే విల్ బి కనెక్టెడ్. మామూలుగా లింక్డ్ లిస్ట్ వల్ల యూజెస్ ఏంటి? డైనమిక్ మెమరీ అలొకేషన్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఈజీ అవుతాయి అని చెప్పి జనరల్ లింక్డ్ లిస్ట్ వాడతాం. బట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్ ఈజ్ ట్రావెల్స్ చేయడం. అంటే ఏంటి? మనకి హెడ్ పాయింటర్ ఉంటుంది, టెయిల్ పాయింటర్ ఉంటుంది సింగిల్ లింక్డ్ లిస్ట్ లో. హెడ్ పాయింట్ ఏంటి? విచ్ పాయింట్స్ టువర్డ్స్ ద ఫస్ట్ నోడ్, వైల్ టెయిల్ పాయింటర్ పాయింట్స్ టువర్డ్స్ ద లాస్ట్ నోడ్ కదా. ఇప్పుడు సపోజ్ మనకి టెయిల్ పాయింటర్ ముందు నోడ్ అంటే లాస్ట్ నుంచి సెకండ్ నోడ్ కావాలి. అప్పుడు ఏమవుద్ది? అయినా అప్పుడు మనం లింక్ లిస్ట్ లో ఫస్ట్ హెడ్ పాయింటర్ నుంచి ఈ పాయింటర్ దాకా ట్రావెల్ చేసుకుంటూ రావాలి. అప్పుడు కానీ మనం ఆ నోడ్ కి రీచ్ అవ్వలేం. అంటే ఏంటి? ట్రావెల్స్ ఇట్ విల్ బి టేకింగ్ లాంగ్ టైం. ఇట్ విల్ బి టేకింగ్ లాంగ్ టైం. నాట్ ఫర్ ఆల్ కేసెస్, ఫర్ సమ్ కేసెస్ ఇట్ విల్ బి టేకింగ్ లాంగ్ టైం. సో ట్రావెల్స్ అనేది డిఫికల్ట్ అవుద్ది. దీనివల్ల ఇన్సర్షన్ డిలీషన్ విల్ బి లిటిల్ డిఫికల్ట్. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి we have come to double linked list. So what is this double linked list? Generally single linked list అంటే will be only the next pointer అనేది next node కి point చేస్తుంది. While in double linked list, in this we will have a node. In this node we will have three fields. మామూలుగా సింగిల్ పాయింటర్ లో ఒక నోడ్ లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి? 2 ఫీల్డ్స్ అనుకున్నాం. బట్ డబుల్ లింక్ లిస్ట్ లో వచ్చేటప్పటికి ఒక నోడ్ లో మనకి 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీల్డ్ ప్రివ్ అనుకుందాం. ఫస్ట్ లెటర్ నేమ్ ఇచ్చుకుందాం. నెక్స్ట్ ఫీల్డ్ డేటా, నెక్స్ట్ దానికి నెక్స్ట్ అనుకుందాం. సో ఫస్ట్ డేటా అర్థమైపోయి ఉంటుంది మనకి. డేటా అనేది ఏముంటుంది? మనం స్టోర్ చేసుకోవాలనుకున్న వాల్యూ ఆర్ సమ్ డేటాని ఈ ఫీల్డ్ లో స్టోర్ చేస్తాం. లింక్డ్ లిస్ట్ లో లాగానే నెక్స్ట్ కూడా అంతే. ఇట్ పాయింట్స్ టు ద నెక్స్ట్ నోడ్. దెన్ వాట్ ఈస్ దిస్ ప్రివ్? ప్రివ్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రీవియస్. అంటే ఏంటి? ఇట్ పాయింట్స్ టు ద ప్రీవియస్ నోడ్. ఈ నెక్స్ట్ లో జనరల్ గా ఏం స్టోర్ అవుద్ది? ఈ నోడ్ యొక్క రిఫరెన్స్ స్టోర్ అవుద్ది. అంటే నువ్వు ఈ నెక్స్ట్ యాక్సెస్ చేస్తున్నావు అంటే ఈ నోడ్ యాక్సెస్ చేస్తున్నట్టే. ఇఫ్ యూ యాక్సెస్ దిస్ నెక్స్ట్, యూఆర్ యాక్సెసింగ్ దిస్ నోడ్. అలానే ఇప్పుడు దీంట్లో ప్రివ్, ఈ ప్రివ్ లో ఏం స్టోర్ అవుద్ది? దాని ముందు నోడ్ యొక్క రిఫరెన్స్ స్టోర్ అవుద్ది. అంటే సపోజ్ ఇది నోడ్ 1, నోడ్ 2 అనుకుంటే నోడ్ 2 యొక్క ప్రీవియస్ లో ఏం స్టోర్ అవుద్ది? నోడ్ 1 యొక్క రిఫరెన్స్ అనేది స్టోర్ అవుద్ది. నథింగ్ బట్ నోడ్ 1 అంటే it points to node 1. If you access node 2.priv, it is nothing but node 1. ఇది node 1 అవుద్ది. సో మనం ఇప్పుడు దీంట్లో నోడ్ 1 ఉంది. మరి ఈ నోడ్ 1 ప్రీవియస్ లో ఏముంటది? వాట్ విల్ బి ఇన్ ద ప్రీవియస్ ఆఫ్ నోడ్ 1? ఇన్ దిస్ నోడ్ 1 ప్రీవియస్ యూ విల్ బి హ్యావింగ్ నల్. మనకి నల్ ఉంటుంది. లైక్
సింగిల్ లింక్డ్ లిస్ట్ లో టెయిల్ నోడ్ లో నెక్స్ట్ ఫీల్డ్ లో ఏముంటది, విల్ హ్యావింగ్ నల్ ఆర్ నన్. సిమిలర్లీ ఇక్కడ కూడా విల్ హ్యావ్ నల్ ఆర్ నన్ ఫర్ ద లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ లో నల్ ఆర్ నన్ ఉంటది. బట్ విత్ దిస్ ఎక్స్ట్రాగా హెడ్ నోడ్ లో ప్రీవియస్ కూడా యూ విల్ బి హ్యావింగ్ నల్. అండ్ దిస్ ఈస్, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ చూసుకొని ఇంకా ఈజీగా అర్థం చేసుకుందాం. లింక్ లిస్ట్, లెట్స్ టేక్ 4 లింక్ లిస్ట్. హియర్ ఇది నోడ్ 1 అనుకుందాం. నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3 అండ్ నోడ్ 4 అనుకుందాం. లెట్ దిస్ అడ్రస్ బి, దీనికి ఒక 100, దీనికి ఒక 300, some 5 and 550. Let's the address of these nodes be this one, 100, 300, 500 అనుకుందాం. Now some data, some D అనే డేటా ఉంది, D, A, some B, C అనే డేటా ఉంది దీంట్లో. Now node 1, the next column, this will be the previous column, prev column. Similarly, this will be the prev column and this will be the next column, prev and then next, prev, next. So first this node 1, దీన్ని head node అనుకుందాం, and node 4 will be the tail node. ఇక్కడ నోడ్ 1 యొక్క నెక్స్ట్ లో సిమిలర్ టు సింగిల్ లింక్ లిస్ట్, ఫస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ లో ఏముంటది, ఇట్ విల్ బి హ్యావింగ్ ద రిఫరెన్స్ ఆఫ్ నోడ్ 2, అంటే ఇక్కడ 300 ఉంటుంది అనుకుందాం. సెకండ్ నోడ్, నో కమ్ టు ద సెకండ్ నోడ్ యొక్క నెక్స్ట్ లో ఏముంటది, యూ విల్ బి హ్యావింగ్ 500. బట్ హియర్ ఇన్ దిస్ ప్రీవియస్ వాట్ యూ విల్ బి హ్యావింగ్, యూ విల్ బి హ్యావింగ్ ద రిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ నోడ్. మీకు ఏముంటది, ఫస్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ అంటే అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ నోడ్ మీన్స్ 100. అంటే నువ్వు సెకండ్ నోడ్ యొక్క ప్రీవియస్ యాక్సెస్ చేస్తున్నావు అంటే యూఆర్ యాక్సెసింగ్ ద నోడ్ 1. నోడ్ 1 ఏంటి, నువ్వు ఏ నోడ్ అయితే యాక్సెస్ చేస్తున్నావో దాని ముందు నోడ్, దాని యొక్క ముందు నోడ్. సెకండ్ నోడ్ లో ప్రీవియస్ యాక్సెస్ చేస్తున్నావు అంటే దాని మీనింగ్ ఏంటి, సెకండ్ నోడ్ యొక్క ముందు నోడ్ నోడ్ 1, దాన్ని నువ్వు యాక్సెస్ చేస్తున్నావు. నో సిమిలర్లీ నోడ్ 3 యొక్క ప్రీవియస్ లో ఏముంటది, నోడ్ 2, దట్ ఈస్ నథింగ్ బట్ 300. నోడ్ 3 యొక్క నెక్స్ట్ లో you will be having 550. Similarly, in node 4 యొక్క ప్రీవియస్ లో ఉంటుంది మనకి 500 ఉంటుంది. నౌ ఇక్కడ నెక్స్ట్ ఉంది, ఇక్కడ here also you are having previous. సో జనరల్ గా సింగిల్ లింక్ లిస్ట్ లో ఏమవుతుంది, నెక్స్ట్ లో ఏముంటుంది, టైల్ నోడ్ యొక్క నెక్స్ట్ లో యూ విల్ బి హ్యావింగ్ నల్, బికాస్ దీని తర్వాత ఇంకేం లేదు, సో మనకి ఏముంటుంది, నల్ ఉంటుంది. బట్ సిమిలర్లీ అదే విధంగా నోడ్ 1 లో కూడా ఏం లేదు కదా, నోడ్ 1 యొక్క ప్రీవియస్ అంటే నోడ్ 1 ముందు ఏం లేదు, దెర్ బి నో అదర్ నోడ్ బిఫోర్ ద హెడ్ నోడ్ ముందు ఏం లేదు, కాబట్టి ఈ ప్రీవియస్ ప్రివ్ దీన్ని కూడా మనం నల్ చేస్తాం. సో దిస్ ఈస్ డబల్ లింక్ లిస్ట్. సి ఇప్పుడు ఏంటి, నీకు నోడ్ 2 ఉందనుకోండి, నువ్వు నోడ్ 2 ద్వారా నోడ్ 3ని యాక్సెస్ చేయగలవు, నోడ్ 1ని యాక్సెస్ చేయగలవు. యూ కెన్ యాక్సెస్ either of the ways. Node 3, if you are at the point node 3, then you access node 2 and node 4. You can access both the nodes. So ఇలా నీకు
టూ నోట్స్ యాక్సెస్ ఈజీగా ఉంది కాబట్టి నీకు ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ట్రావర్స్ ఇట్ విల్ బి ఈజీ. ట్రావర్స్ is nothing but to iterate. Traverse అంటే ఏం లేదు, it's just to iterate through the linked list. It will be easy. So I hope you understood. ఈ నోట్స్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను. Now, yesterday నిన్న క్లాస్ లాస్ట్ 2 క్లాసెస్ లో మనం డిలీషన్ ఇన్సర్షన్ ఇవి చూసాము. సో అవి మీకు ఈజీగా అవి అర్థమైనాయి అంటే టుడేస్ క్లాస్ ఇస్ వెరీ సింపుల్ ఫర్ యూ. అర్థం కాకపోయినా మళ్ళీ డీటెయిల్ గానే చెప్తాను, డోంట్ వరీ. సో ఫస్ట్ we will be seeing insertion, deletion, delete, print, print in reverse, print in reverse order. Today we will see these, and I will be also giving some problems for you to try. So first, insertion లో general గా ఏంటి 3. Begin, starting లో insert చేయడం, end లో insert చేయడం, index దగ్గర insert చేయడం. Simple. First, we will see first end. So end లో ఎలా insert చేస్తాం? You have here నీకు 3 notes ఉన్నాయి. అర్థమైన వాళ్ళు try to do the code. So who did not understand, you listen and try again. ఇది న్యూ నోడ్, నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నా న్యూ నోడ్. సో ఇట్స్ సింపుల్. ఈ న్యూ నోడ్ ఏం చేస్తాం, ఆల్రెడీ నీకు ఎలాగో టెయిల్ నోడ్ ఉంటుంది, యూ విల్ బి హ్యావింగ్ ద టెయిల్ నోడ్. టెయిల్ నోడ్ నెక్స్ట్ ఏముంటుంది, నల్ ఉంటుంది. జనరల్లీ యూ విల్ బి హ్యావింగ్ నల్. బట్ ఈ నల్ కాకుండా ఇప్పుడు టెయిల్ నోడ్ యొక్క నెక్స్ట్ లో యూ విల్ బి హ్యావింగ్ ద రిఫరెన్స్ ఆఫ్ ద న్యూ నోడ్. న్యూ నోడ్ అడ్రస్ 300 ఉంది అనుకోండి, ఈ టెయిల్ ఒక నెక్స్ట్ లో యూ విల్ బి హ్యావింగ్ 300. అండ్ మిగతా చేంజెస్ ఏం చేయాలి, ఈ న్యూ నోడ్ ఈ న్యూ నోడ్ యొక్క ప్రివ్, ఇన్ దిస్ ప్రివ్ బ్లాక్ యూ షుడ్ హ్యావ్ ద రిఫరెన్స్ ఆఫ్ ద టెయిల్ నోడ్. ప్రెసెంట్ టెయిల్ నోడ్ యొక్క రిఫరెన్స్ అనేది ఈ న్యూ నోడ్ యొక్క ప్రివ్ లో ఉంటుంది. అంటే ఏంటి, సపోజ్ ఇస్ బి 200, దెన్ యూ షుడ్ హ్యావ్ దిస్ 200 హియర్. అండ్ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ లో ఏముండాలి, ఇట్ షుడ్ బి నల్. జనరలీ నల్ అని నువ్వు పెట్టకలేదు, ఇఫ్ దెర్ ఇస్ నథింగ్ ఇట్ విల్ టేక్ అస్ నల్. అంటే మనం ఆల్రెడీ వీ విల్ బి గివింగ్ ఇన్ ద నోడ్ కాలమ్ లో ఇస్తాం కదా. when we create the class node, we will give first initially we will give the head and tail, sorry, priv and next to be null. So next it chesaka, what is the next step, you should update the tail pointer. First ఏం చేయాలి, present tail pointer యొక్క నెక్స్ట్ లో న్యూ నోడ్ యొక్క రిఫరెన్స్ పెట్టాలి. తర్వాత ఏం చేయాలి, న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ లో ప్రెసెంట్ టెయిల్ పాయింటర్ యొక్క రిఫరెన్స్ పెట్టాలి. అండ్ దెన్ యూ షుడ్ అప్డేట్ దిస్ టెయిల్ పాయింటర్, దీన్ని అప్డేట్ చేయాలి. సో ఈ టెయిల్ పాయింటర్ ఇట్ షుడ్ నాట్ పాయింట్ దిస్ నోడ్ లో, దీన్ని టెయిల్ పాయింటర్ పాయింట్ చేయాలి. సో దిస్ ఈస్ హౌ యూ ఇన్సర్ట్ ఎట్ ఎండ్. ఎండ్ లో ఇన్సర్షన్ ఇలా జరుగుతుంది. సో writing now inserted begins. Let this be the new node. నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న న్యూ నోడ్ ఇది హెడ్ పాయింట్. సో వాట్ ఆర్ ది చేంజెస్, దీని యొక్క రిఫరెన్స్ 100 అనుకుందాం, దీనికి 200, 300, 100 అనుకుందాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్, సో జనరల్ గా ఏమవుతుంది, ప్రెసెంట్ ఉన్న హెడ్ పాయింటర్ ప్రీవియస్ కాలం లో ఏముంటది, యూ విల్ బి హ్యావింగ్ నల్.
యూ విల్ బి హ్యావింగ్ నల్. సో వాట్ విల్ యూ డూ? ఈ నల్ ప్లేస్ లో మనం ఏం చేస్తాం, ఈ న్యూ నోడ్ ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. అంటే ఏంటి అంటే న్యూ నోడ్ యొక్క రిఫరెన్స్ ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటండి, ఈ న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ లో ఏముండాలి, ఇన్ దిస్ న్యూ నోడ్ నెక్స్ట్ యూ షుడ్ ప్లేస్ ద ప్రెసెంట్ హెడ్ పాయింటర్ యొక్క రిఫరెన్స్ ఆఫ్ ద ప్రెసెంట్ హెడ్ పాయింటర్. అండ్ నెక్స్ట్ అప్డేట్ దిస్ హెడ్ పాయింటర్. ఈ హెడ్ పాయింటర్ ని అప్డేట్ చేస్తాం. అంటే ఏంటి, దిస్ హెడ్ పాయింటర్ షుడ్ నాట్ పాయింట్ టు ద ప్రీవియస్ ఫస్ట్ నోడ్ బట్ టు ద న్యూ నోడ్. న్యూ నోడ్ ని హెడ్ పాయింటర్ పాయింట్ చేయాలి ఇప్పుడు. సో దిస్ ఈస్ హౌ యూ ఇన్సర్ట్ ఎట్ ద బిగిన్. నౌ ఇన్సర్టెడ్ ఇండెక్స్. ఐ బి రైటింగ్ ద కోడ్ ఆల్సో. కోడ్ కూడా చేద్దాం, బట్ జస్ట్ కాన్సెప్ట్ వినండి ఫస్ట్, తర్వాత కోడ్ ఈజీ ఉంటుంది చేస్తున్నాం. ఇన్సర్టెడ్ ఇండెక్స్. లెట్స్ టేక్ హ్యావింగ్ 3 నోడ్స్. నువ్వు ఇప్పుడు ఈ నోడ్ కి మధ్యలో ఒక కొత్త నోడ్ ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు. యూ వాంట్ టు ఇన్సర్ట్ ద న్యూ నోడ్. అప్పుడు ఏమవుద్ది, వాట్ ఆర్ ద చేంజెస్ టు బి డన్? లెట్స్ 200 from this be 300 and the new node you want to be 400. This is the node 1, node 2. అంటే ఇప్పుడు నోడ్ 2 నోడ్ 3 మధ్యలో నువ్వు కొత్త నోడ్ 4 అనేది నువ్వు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేయాలి, వాట్ షుడ్ బి ద చేంజెస్? సి, ప్రీవియస్ గా ఏమవుతుంది, నువ్వు కొత్త నోడ్ క్రియేట్ చేయకముందు ఈ నోడ్ 2 యొక్క నెక్స్ట్ అనేది నోడ్ 3 ని పాయింట్ చేస్తుంది. వాట్ ఇస్ డూయింగ్, ఇట్స్ పాయింటింగ్ ద నోడ్ 3. బట్ ఇప్పుడు ఏమవ్వాలి, నువ్వు ఎప్పుడైతే కొత్త నోడ్ ఇన్సర్ట్ చేస్తున్నావో ఈ నోడ్ 2 యొక్క నెక్స్ట్ అనేది ఇట్ షుడ్ పాయింట్ ద న్యూ నోడ్. ఈ కొత్త నోడ్ ఉండాలి. అంటే ఏంటి, ఈ నోడ్ 2 యొక్క నెక్స్ట్ లో యూ షుడ్ బి హ్యావింగ్ ద రిఫరెన్స్ ఆఫ్ ద నోడ్ 4. సో ఇక్కడ 400 అవ్వాలి. ఇనిషియల్ ఇక్కడ ఎంత ఉంటుంది, 300 ఉంటుంది బిఫోర్ ఇన్సర్టింగ్. బట్ ఆఫ్టర్ ఇన్సర్టింగ్ యూ షుడ్ బి హ్యావింగ్ హియర్ 400. ఇక్కడ ఎంత ఉండాలి, 400 ఉండాలి. అండ్ వాట్ ఇస్ ద అదర్ చేంజ్, ఈ నోడ్ 3. ఇప్పుడు ఈ నోడ్ 3 లో ఏముండాలి, బిఫోర్ ఇన్సర్టింగ్ దిస్ నోడ్ 3 కంటైన్స్ ది నోడ్ 3 యొక్క ప్రివ్ అనేది నోడ్ 2 యొక్క రిఫరెన్స్ ఉంటుంది. ఈ నోడ్ 3 యొక్క ప్రీవియస్ లో యూ విల్ బి హ్యావింగ్ 200. బట్ ఎప్పుడైతే నువ్వు కొత్త నోడ్ ఇన్సర్ట్ చేస్తున్నావు ఆ రెండింటి మధ్య నోడ్ 3 ముందు నువ్వు ఏ నోడ్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నావు, ఇప్పుడు ఏమవుతుంది, ఈ నోడ్ 3 యొక్క ప్రివ్ లో యూ విల్ బి హ్యావింగ్ ద నోడ్ 4 రిఫరెన్స్. అంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ 200 యూ విల్ బి హ్యావింగ్ 400. ఈ టూ చేంజ్ చేసాం. బట్ దేర్ ఈస్ వన్ మోర్ చేంజ్. ఈ నోడ్ 4 కి హెడ్ ప్రివ్ ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది, అవి కూడా చేంజ్ అవ్వాలిగా. నోడ్ 4 యొక్క ప్రివ్ లో ఏముంటుంది, యూ విల్ బి హ్యావింగ్ నోడ్ 2 అండ్ నోడ్ 4 యొక్క నెక్స్ట్ లో యూ విల్ బి హ్యావింగ్ నోడ్ 3. ట్రై టు అండర్స్టాండ్ ఇట్, సింపుల్ కాదు అంటే ఎక్కువ కాంప్లెక్స్ చేసుకోకండి, చాలా సింపుల్. ఎప్పుడైతే నువ్వు రెండు నోడ్స్ మధ్య ఇంకో నోడ్ ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు, అంటే ఏంటి, సపోజ్ ఎగ్జాంపుల్ నోడ్ 2 నోడ్ 3 మధ్య నోడ్ 4 అనేది నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నావు. బేసిక్ గా ఏమైంది, ఇనిషియల్ గా నోడ్ 2 యొక్క నెక్స్ట్ అనేది నోడ్ 2 యొక్క నెక్స్ట్ లో ఇనిషియల్ గా నీకు నోడ్ 3 రిఫరెన్స్ ఉంది, అంటే 300 ఉంది అనుకోండి. నెక్స్ట్ కానీ ఇప్పుడు ఏమవ్వాలి, ఈ నోడ్ 2 అనేది నోడ్ 3 ని పాయింట్ చేయకూడదు, ఇదేం పాయింట్ చేయాలి, మనకి నోడ్ 4 ని పాయింట్ చేయాలి. కాబట్టి ఈ 300 బదులు యూ షుడ్ బి ప్లేస్ 400. అలానే నోడ్ 3 ఏమైంది, ఇన్సర్ట్ చేసే ముందు అది నోడ్ 2 యొక్క రిఫరెన్స్ ని ప్రివ్ కాలమ్ లో స్టోర్ చేసుకుంటుంది. బట్ ఎప్పుడైతే నువ్వు ఇన్సర్ట్ చేస్తున్నావో అప్పుడు ఏమవుతుంది, ఈ నోడ్ 3 యొక్క ప్రివ్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ నోడ్ 2 ఇట్ ఈస్ స్టోరింగ్ ద రిఫరెన్స్ ఆఫ్ ద నోడ్ 4.
అలానే ఇన్సర్ట్ చేశాక ఈ నోడ్ 4 కి యూ విల్ బి హ్యావింగ్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్. సింపుల్. ప్రీవియస్ ఏముంది, నోడ్ 4 కి ముందు నోడ్ 2 ఉంది కాబట్టి దాని రిఫరెన్స్ నోడ్ ప్రీవియస్ లో ఉంటుంది. నోడ్ 4 తర్వాత ఏముంది, నోడ్ 3 ఉంది, దాని రిఫరెన్స్ నీకు నెక్స్ట్ లో ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ insertion happens at index at beginning. సో ఫస్ట్ లెట్స్ సి ఇన్సెషన్ వీటి వరకు కోడ్ చూద్దాం, తర్వాత డిలీషన్కి వెళ్దాం. First, initially we'll create the class. Class node. See, ఈ నోడ్ లో మనకి టోటల్ ఎన్ని ఉంటాయి, 3 fields. Def init self, data. Self dot first data is equals to data. ఇనిషియల్ గా ప్రతి నోడ్ క్రియేట్ చేసినప్పుడు వాటి హెడ్ పాయింట్, వాటి యొక్క ప్రేమ్ అండ్ నెక్స్ట్ కాలమ్స్ అనేవి they will be null or none. You can say none. Self dot next is equals to none. So now we have created the class node item. Now we will create the class double linked list. So in short, let it be DL. So ఇప్పుడు in ఒక linked list లో you'll be having two attributes. ఏంటిది, first head node, tail node ఏంటో చూస్తాం. We'll be seeing the head node and tail node. First initially when the linked list is created, అది empty ఉంటుంది. కాబట్టి head node అనేది will be having nothing in the head node. So you'll give the head to be none. And similarly tail also to none. Next. Now we will insert at begin. So what will be the parameters? Insert at begin అన్నాం కాబట్టి insert at begin అంటే ఏం చేయాలి, ఫస్ట్ ఒక నోడ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఆ నోడ్ క్రియేట్ అవ్వడానికి వాట్ యు నీడ్, డేటా. మీకు డేటా కావాలి. ఫస్ట్ యు నీడ్ డేటా. You'll be creating new node is equals to node data. If not self dot head. If self dot head none అయ్యింటే, if self dot head is equals to none, or if not self dot head అన్న మీనింగ్ అదే. self dot head there is no value. self dot head అనేది వాల్యూ ఏం లేకపోతే దాంట్లో, if it's null, అప్పుడు ఏమవుతుంది, the node you are inserting will become the first node and the last node of the linked list. Self dot head is equals to new node and self dot head is equals to new node. Else, if the linked list is not empty, then what will happen? First thing is some new node
యొక్క నెక్స్ట్ లో వాట్ విల్ బి ప్లేసింగ్, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ లో ప్రెసెంట్ హెడ్ నోడ్ యొక్క రిఫరెన్స్ ప్లేస్ చేస్తాం. వాట్ విల్ బి ప్లేసింగ్, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ లో న్యూ నోడ్ డాట్ నెక్స్ట్ is equals to present head node, that is head. present head node ని యొక్క రిఫరెన్స్ అనేది మనం ప్లేస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, వాట్ షుడ్ బి అప్డేట్, ప్రెసెంట్ హెడ్ యొక్క ప్రీవియస్ లో ఏమవుతుంది, ఇందాక దాకా ఏం లేదు బట్ నువ్వు ఒక న్యూ నోడ్ క్రియేట్ చేసావు కాబట్టి ప్రెసెంట్ హెడ్ యొక్క ప్రీవియస్ లో ఈ న్యూ నోడ్ రిఫరెన్స్ అనేది స్టోర్ అవ్వాలి. సో సెల్ఫ్ డాట్ హెడ్ డాట్ pre is equals to new node. And next we'll update the head pointer. ఇప్పటిదాకా హెడ్ ఏమంది, ప్రీవియస్ గా ఉన్న ఫస్ట్ నోడ్ ని పాయింట్ చేసింది. బట్ ఎప్పుడైతే నువ్వు ఒక న్యూ నోడ్ క్రియేట్ చేసి వాటి యొక్క నెక్స్ట్ అండ్ ప్రీవియస్ అసైన్ చేస్తావో ఇప్పుడు ఏమవుద్ది, హెడ్ పాయింటర్ ని మనం అప్డేట్ చేయాలి. దేనికి అప్డేట్ చేస్తాం, ఇట్ విల్ బి అప్డేట్ టు ద న్యూ నోడ్. కాబట్టి సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. సి ఇక్కడ నువ్వు ఈ స్టెప్ ఉంది కదా, నువ్వు హెడ్ పాయింటర్ ని ముందే అప్డేట్ చేస్తావు అనుకోండి, the about 2 steps you will be wrong. This is how you inserted begin. Next inserted end. It will be the same, the first 4 lines will be the same. Thus you just try to do with me. నాతో పాటు చేసేయండి. సో మళ్ళీ మీరు తర్వాత చేద్దాంలే అనుకుంటే ఇంకా చేయరు మీరు. ఇప్పుడేమవుద్ది, ఇప్పుడు లాస్ట్ లో చేస్తున్నావు కాబట్టి ఏమవుద్ది, నువ్వు క్రియేట్ చేసిన న్యూ నోడ్ యొక్క ప్రీవియస్ కాలమ్ ఏముంటది, టెయిల్ నోడ్ ఉంటుంది. అంటే ఏంటి, టెయిల్ నోడ్ యొక్క రిఫరెన్స్ ఉంటుంది, సెల్ఫ్ డాట్ టెయిల్. అండ్ నెక్స్ట్ ఇంకేం చేయాలి, ప్రెసెంట్ ఉన్న టెయిల్ లో నువ్వు క్రియేట్ చేసిన న్యూ నోడ్ యొక్క రిఫరెన్స్ ఉంచాలి. మీన్ సెల్ఫ్ డాట్ టెయిల్ డాట్ నెక్స్ట్ is equals to new node. Next you will update the tail pointer. Self dot tail is equals to new node. So in this way you inserted end. Next inserted index. ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ కావాలి, ఇండెక్స్ కావాలి, డేటా కావాలి. ఇండెక్స్ కమా డేటా. జనరల్లీ మనం కోడ్ అంటే ప్రతి కేస్ని అది సాటిస్ఫై చేయాలి. అంటే ఏంటి, ఇఫ్ యూజర్ -1 ఇచ్చాడు అనుకోండి ఇండెక్స్, అసలు అది వ్యాలిడా. సో అలా వాళ్ళు ఇచ్చే ప్రతి కేసుని మనం చెక్ చేసుకుంటూ చేయాలి. అంటే వాళ్ళు ఏ కేసు ఇచ్చినా ఆ కోడ్ అనేది రన్ అవ్వాలి. బట్ వాళ్ళు ఇచ్చిన కేసు కరెక్ట్ అయితే యూ షుడ్ గెట్ ద ఆపరేషన్, ఇఫ్ నాట్ యూ షుడ్ గెట్ అన్ ఎర్రర్. ఇండెక్స్ అనేది రిజల్ట్ 0 అయినప్పుడు ఏం చేస్తాం, ప్రింట్ ఇండెక్స్ ఇస్ నాట్ వ్యాలిడ్. సో ఇలా జస్ట్ ప్రింట్ చేయకుండా మీరు దాన్ని ఒక ఎర్రర్ లాగా ఇవ్వచ్చు. యూ కెన్ సింప్లీ బి యూజింగ్ రైస్ వాల్యూ ఎర్రర్. ఓకే అయితే కోడ్ అయిపోయిన తర్వాత చిన్న చేంజెస్ చేసి చెప్తాను. ఇండెక్స్ అనేది ఫస్ట్ అయితే 0, వాడు ఇచ్చిన ఇండెక్స్ 0 అయింది అనుకోండి, మనకేమవుతుంది, జస్ట్ అపెండెడ్ ఫస్ట్
waiting. So if index is 0, what we do? Just we'll call the inserted begin. Maybe just passing the data here. Suppose ఇదేం కాదు. Next ఏం చేస్తాం? Else. We'll create a new node. Maybe begin data. Next we'll take current is equals to self dot head. So where are we taking this? To iterate. ఒక పాయింట్ నుంచి మనం ఇటరేట్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ నుంచి మనం ఇటరేట్ చేయొచ్చు. ఇనిషియల్ గా ఐ ఒక వేరియబుల్ తీసుకున్నాం I0. దిస్ ఇటరేషన్ ఈస్ సిమిలర్ టు ఇక్కడ వాట్ విల్ చేంజ్ సింగిల్ లింక్డ్ లిస్ట్ లో దీనికి చేంజ్ ఏముంటుందంటే జస్ట్ ఇక్కడ మనం ప్రీవియస్ కాలమ్ ని కూడా అప్డేట్ చేస్తాం అంతే. ద హోల్ లాజిక్ విల్ బి ద సేమ్. So this is
how you inserted index. ఏం చేసాం, ఫస్ట్ న్యూ నోడ్ క్రియేట్ చేసాం. న్యూ నోడ్ క్రియేట్ చేశాక న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ లో ఏముంటది, ముందు తర్వాత దాని న్యూ నోడ్ పక్కన ఉంటుంది. ప్రీవియస్ గా ఏమవుతుంది, ఆ నోడ్ దేంట్లో ఉంటుంది, కరెంట్ జనరల్ వాట్ విల్ బి యాక్సెసింగ్, మనం ఏది యాక్సెస్ చేస్తాం. ఇక్కడ మనం ఏది యాక్సెస్ చేస్తాం, మనం ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క ముందు నోడ్ యాక్సెస్ చేస్తున్నాం. ముందు నోడ్ యాక్సెస్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాం, ఆ ముందు నోడ్ యొక్క నెక్స్ట్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు నేను న్యూ నోడ్ ఇన్సర్ట్ చేస్తావు కదా, దాని యొక్క నెక్స్ట్ ప్రీవియస్ నోడ్ యొక్క నెక్స్ట్ సేమ్ అవుతాయి. సో ఫస్ట్ దాన్ని అప్డేట్ చేస్తున్నాం. తర్వాత న్యూ నోడ్ ప్రీవియస్ లో ఏముంటుంది, ప్రెసెంట్ మనం ఏ నోడ్ అయితే యాక్సెస్ చేసామో అది స్టోర్ అవుద్ది. తర్వాత ఏంటి, యూఆర్ చెకింగ్ ఇఫ్ కరెంట్ డాట్ నెక్స్ట్, కరెంట్ అసలు నల్ అయిందా, లేకపోతే నల్ అయితే ఏమవుద్ది, కరెంట్ డాట్ నెక్స్ట్ నల్ అయిందంటే లాస్ట్ పాయింట్. సపోజ్ అది నల్ కాదు అనుకుంటే ఏమవుద్ది, కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రివ్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన న్యూ నోడ్ కి we have access, suppose let's take left and right. మనం ఇందాక ఏం యాక్సెస్ చేసాం, న్యూ నోడ్ యొక్క బిఫోర్ నోడ్ అంటే లెఫ్ట్ సైడ్ నోడ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రివ్ అంటే విల్ బి యాక్సెసింగ్ ద న్యూ నోడ్ యొక్క రైట్ సైడ్ నోడ్ యాక్సెస్ చేస్తుంది. దాంట్లో కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రివ్, దాంట్లో ఏమవుతుంది, పక్క నోడ్ యొక్క ప్రీవియస్ లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, న్యూ నోడ్ ని స్టోర్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ లో న్యూ నోడ్ అంటే ఏంటి, దాని బిఫోర్ నోడ్ యొక్క నెక్స్ట్ లో యూఆర్ స్టోర్ ఇన్ ద న్యూ నోడ్. సేమ్ ఇందాక లాజిక్, బట్ ద ఫస్ట్ చేసిన స్టెప్స్ డిఫరెంట్. మనం ఏం చేసాం, ఫస్ట్ పక్క 2 నోడ్స్ ని చేంజ్ చేసి తర్వాత న్యూ నోడ్ కి వాటిని అటాచ్ చేసాం. బట్ యూ కెన్ ఆల్సో రివర్స్ ద స్టెప్స్. స్టెప్స్ రివర్స్ చేసినా విల్ బి హ్యావింగ్ ద సేమ్. సో దిస్ ఈస్, ఎవరికైనా ఇన్సర్ట్ ఎట్ ఇండెక్స్ దగ్గర డౌట్ ఉందా, ఇన్సర్ట్ ఎట్ ఇండెక్స్ దగ్గర ఇఫ్ ఎనీవన్ హ్యాస్ దట్ జస్ట్ కామెంట్ బాక్స్ లో చెప్పండి డౌట్ మ్యామ్ అని. ఇన్సర్ట్ ఎట్ ఇండెక్స్, so no one has that, I think it's a no. Now we'll print the list. Now we'll be having two, display forward and display backward అంటే రెండు చదువు. ఫస్ట్ విల్ జనరల్లీ ప్రింట్ అంటే నార్మల్ ఫార్వర్డ్ లో ప్రింట్ చేద్దాం. ఫస్ట్ నోడ్ 1 నోడ్ 2 అలా ప్రింట్ చేసుకుంటూ వెళ్దాం. తర్వాత విల్ ప్రింట్ ఇన్ ద బ్యాక్వర్డ్ అంటే రివర్స్ లో, లింక్ లిస్ట్ రివర్స్ లో ప్రింట్ చేద్దాం. ఇట్స్ నథింగ్ బట్ డైలీ ఫస్ట్ కరెంట్ ఇస్ ఈక్వల్స్ టు హెడ్ పాయింటర్ ని కరెంట్ లో స్టోర్ చేస్తాం. వైల్ కరెంట్ ప్రింట్ current dot data. Next we'll update the current point. Current is equals to current dot next. After that we'll go to the mid. So here forward is flood. So what is the advantage of double linked list? మన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి, మనకి ప్రీవియస్ పాయింటర్ ఉండడం వల్ల మనం ఏంటి లిస్ట్ ని రివర్స్ లో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో we can simply access the list in reverse direction. అంటే ఏంటి, ఇప్పుడు ఎలా అయితే మనం నెక్స్ట్ అని చెప్పుకుంటూ వెళ్ళామో డిస్ప్లే బ్యాక్వర్డ్. సో when we come to display backward, మనం ఏం చేస్తాం, ఈ ప్రీవియస్ పాయింటర్ ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ టైల్ ని యాక్సెస్ చేస్తాం. ఫస్ట్ టైల్ యొక్క డేటాని ప్రింట్ చేస్తాం, టైల్ డాట్ డేటా ప్రింట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం, ఈ ప్రీవియస్ పాయింటర్ ఉంది కదా దీన్ని యాక్సెస్ చేసుకుంటాం. ఫస్ట్ కరెంట్ అనేది కరెంట్ టైల్ ఉంది అనుకోండి,
ఇప్పుడు ఏం చేస్తాం, ఈ కరెంట్ ని టెయిల్ ద ప్రీవియస్ అంటే ఇది దాని బిఫోర్, ప్రీవియస్ అంటే ఏంటి బిఫోర్. సో ఇలా కరెంట్ ఈస్ ఈక్వల్స్ టు కరెంట్ డాట్ ప్రీవియస్ చేస్తూ ఉన్నాం అనుకోండి, యూ విల్ బి యాక్సెసింగ్ ద బిఫోర్ నోడ్, మీన్స్ బిఫోర్ నోడ్స్, ప్రీవియస్ నోడ్స్. సో code will be same. Simple change and instead of head we will be accessing the tail pointer, and current dot next button you will be using current dot backward. Previous. Next we will create DLL is equals to capital DLL. Next DLL dot insert at begin 1. We'll be ending 3. మళ్ళీ insert at begin చేద్దాం. Insert at index. I'll first index లో నాకు 2 కావాలి. And we'll be printing backward and we'll save. So this should be see. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇన్సర్టెడ్ 1 ఇన్సర్ట్ అయింది, తర్వాత 3 ఇన్సర్ట్ అయింది, తర్వాత మళ్ళీ బిగిన్ లో indexing at begin 5, forward and backward. So this is about insertion. Next we will go to deletion. నేను deletion చెప్తాను. Code I will send today. Maybe it will be available for YouTube, link description లో ఉంటుంది. సో డిలీట్ చేయడానికి ఏం చేస్తాం, జనరల్గా ఫస్ట్ నోట్ డిలీట్ చేయాలనుకోండి, యూ విల్ బి జస్ట్ అప్డేటింగ్ ద హెడ్ పాయింటర్ ని ఈ నోడ్ కాకుండా దాన్ని పక్క నోడ్ కి అప్డేట్ చేస్తే దిస్ విల్ బి ద హెడ్ నోడ్. సో దిస్ నోడ్ విల్ బి ద డిలీటర్. అంటే డిలీటర్ అంటే ఇట్ విల్ బి ప్రెసెంట్, బట్ మనం లింక్ లిస్ట్ లో ఏం చేస్తాం, హెడ్ నోడ్ టెయిల్ నోడ్ ఆ 2 నోడ్స్ తో స్టార్టింగ్ నోడ్ అనేది హెడ్ నోడ్ అవ్వాలి, లాస్ట్ నోడ్ టెయిల్ నోడ్ అవ్వాలి. ఆ రెండు ఉంటేనే అది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్, వాటి మధ్యలో అది ఒక లింక్ లిస్ట్ లో చూస్తాం. బట్ వెన్ వి అప్డేట్ ద హెడ్ నోడ్ ఏమవుద్ది, ముందు నోడ్ ఇట్ విల్ బి ప్రెసెంట్ అండ్ విల్ బి లింక్డ్, బట్ విల్ నాట్ కన్సిడర్ ఇట్. లేదు మేడం ఇది కూడా డిలీట్ చేయాలి అసలు ఉండకూడదు అనుకుంటే ఏం చేస్తారు, ఈ నెక్స్ట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ ఏం చేస్తారు, ఈ నెక్స్ట్ ని నల్ చేసేయండి. అండ్ మీరు దేన్నైతే హెడ్ పాయింటర్ చేశారు కదా, హెడ్ పాయింటర్ యొక్క ప్రీవియస్ ని నల్ చేస్తారు. We make the previous of the head pointer to null. So it's compulsory to make the previous of the head pointer to null. Same అలానే లాస్ట్ నోడ్ డిలీట్ చేయాలనుకున్నప్పుడు you will be updating the tail pointer. You want to delete this node delete చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ tail అనేది ఏం చేస్తుంది, this tail will be pointed to this node, but you will update this tail pointer to this. And next what will you do, ఇక్కడ నెక్స్ట్ ఏమవుతుంది, ఈ మీరు అప్డేట్ చేశాక అప్డేట్ చేసిన టెయిల్ పాయింటర్ యొక్క నెక్స్ట్ లో మీకు నల్ ఉండాలి. యూ విల్ బి హ్యావింగ్ నల్, దెన్ ఈ నోడ్ కి దెర్ విల్ బి నో కనెక్షన్.
అప్పుడు కనెక్ట్ అయి ఉండవు ఆ నోట్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అప్డేట్ ద ప్రీవియస్ ఆఫ్ ద డిలీటెడ్ నోట్ టు ఆల్సో నల్. నల్ చేస్తాం. నో, అలా కాదు, మీకు పర్టికులర్ ఇండెక్స్. సో దిస్ విల్ బి సేమ్ లైక్ సింగిల్ లింక్ లిస్ట్ లో లాగే డిలీషన్ ఉంటుంది. అలా కాదు, మాకు మిడిల్ లో ఉన్నది డిలీట్ చేయాలి. ఐ వాంట్ టు డిలీట్ దిస్ వన్. అప్పుడు ఏం చేస్తాం, జనరల్ గా నువ్వు డిలీట్ చేయకముందు అవుతుంది ఈ ప్రీవియస్ లో యూ విల్ హ్యావ్ దిస్ నోడ్, అండ్ ఇక్కడ నెక్స్ట్ లో మీకు ఈ నోడ్ యొక్క రిఫరెన్స్ ఉంటుంది. యూ విల్ బి హ్యావింగ్ ద నోడ్ రిఫరెన్స్ ఆఫ్ దిస్ నోడ్ 3 అనుకుందాం. 3, దిస్ విల్ బి 2 అండ్ దిస్ విల్ బి నోడ్ 1. ఇప్పుడు ఏం చేస్తాం, ఈ నోడ్ 1 యొక్క నెక్స్ట్ లో జనరల్ గా ఏముంటుంది, నువ్వు డిలీట్ చేయాలనుకున్న నోడ్ యొక్క అదే 2 యొక్క రిఫరెన్స్ ఉంటుంది. సో మనం డిలీట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ నోడ్ 1 యొక్క రిఫరెన్స్ అనేది దీనికి చేంజ్ చేస్తాం. కాబట్టి ఏమవుతుంది, ఈ నెక్స్ట్ ప్లేస్ లో ఈ నోడ్ 3 యొక్క రిఫరెన్స్ ఉంటుంది. అండ్ నోడ్ 3, ఈ నోడ్ 3 యొక్క ప్రీవియస్, ఈ నోడ్ 3 ప్రీవియస్ లో వాట్ యూ షుడ్ హ్యావ్, నోడ్ 1 యొక్క రిఫరెన్స్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ నోడ్ 1 నోడ్ 3 ఆర్ కంటిన్యూస్ అండ్ దిస్ విల్ బికమ్ డిస్కంటిన్యూస్. ఈ కంటిన్యూటీ ఉండదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ ద ప్రీ అండ్ నెక్స్ట్ ఆఫ్ దిస్ పాయింటర్ టు నల్. సో ఇట్ విల్ బి పర్మనెంట్. అలా కాదు, డేటా ప్రకారం డిలీట్ చేయాలనుకుంటున్నాం మ్యామ్, అప్పుడు ఏం చేస్తావు, యూ జస్ట్ ఇటరేట్, అంటే లూప్ ని ఇటరేట్ చేసుకుంటూ వెళ్తావు. ఎలా ఇటరేట్ చేస్తావు, నువ్వు డేటా యూ విల్ బి దిస్ సింపుల్ దిస్ వన్ కరెంట్ డాట్ డేటా ఇస్ ఈక్వల్స్ టు డేటా. ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు నువ్వు ఇటరేట్ చేసుకుంటూ వెళ్తావు. ఇటరేట్ చేశాక ఇఫ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయింది అనుకో, నువ్వు ఏ నోడ్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నావో యూ విల్ బి ఎట్ దట్ పర్టికులర్ నోడ్, ఆ నోడ్ దగ్గర ఉంటావు. సో ఇన్ దిస్ వే యూ కెన్ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ డిలీషన్. ఈ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ కి నువ్వు డిలీట్ చేయాలనుకున్న పక్క నోడ్ యొక్క రిఫరెన్స్ ప్లేస్ చేస్తావు, అండ్ ఈ నోడ్ డిలీట్ చేయాలనుకున్న పక్క నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్ కి ఏమవుతుంది, ద లెఫ్ట్ సైడ్ నోడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ నోడ్ డిలీట్ చేయాలి కాబట్టి ఈ నోడ్ యొక్క రిఫరెన్స్ అనేది ప్రీవియస్ లో ప్లేస్ అయి ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ యూ విల్ డిలీట్. ఓకే, యూ విల్ write the code for delete. Okay, since data use just delete చేద్దాం. Then delete. Head while current if current dot data is equals to data. అంటే ఏంటి, మీరు ఇటరేట్ చేస్తున్న నోడ్ మీరు అనుకున్న డేటా సేమ్ అయినప్పుడు what will do, you will perform the necessary actions. See, if current dot pre ఎందుకు చెక్ చేస్తున్నాం, ఆల్రెడీ ఉందా లేదా అంటే current dot pre means it is null or not. null అయితే there is you can directly delete. So current dot నెక్స్ట్ అంటే కరెంట్ డాట్ ప్రీ డాట్ నెక్స్ట్ అంటే దాని ముందు నోడ్ యొక్క నెక్స్ట్ లో కరెంట్ డాట్ నెక్స్ట్ ఉంటుంది, అంటే నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్. ఎల్స్ అలా కాదు, ముందు ఇట్ ఈస్ ఎంటీ,
కరెంట్ డాట్ ప్రివ్ అనేది ఎంటీ. అంటే ఏంటి, హెడ్ పాయింటర్ విల్ బి చేంజ్. హెడ్ పాయింటర్ ఏమవుతుంది, కరెంట్ డాట్ నెక్స్ట్ అవుతుంది హెడ్ పాయింటర్ సిస్టమ్. ఎందుకు, నువ్వు ప్రెసెంట్ అంటే ఏంటి, ఇఫ్ కరెంట్ డాట్ ప్రివ్ లేదంటే ఏంటి, యు ఆర్ ఎట్ ద హెడ్ నోడ్. ఇఫ్ కరెంట్ డాట్ ప్రివ్ ఈజ్ నల్, నల్ ఐఫ్ కండిషన్ ఎప్పుడే అవుద్ది, నల్ అయితేనే ఐఫ్ కండిషన్ ఫెయిల్ అవుద్ది. కాబట్టి కరెంట్ డాట్ ప్రివ్ లేనప్పుడు అంటే ఏంటి, ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఎట్ ద హెడ్ పాయింటర్, యు ఆర్ ఎట్ ద హెడ్ పాయింటర్ మీన్స్ ఫస్ట్ నోడ్. అప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ నువ్వు డిలీట్ చేయాలనుకున్న నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ ని హెడ్ చేస్తాం, హెడ్ పాయింటర్. యూ విల్ అప్డేట్ ద హెడ్ పాయింటర్. సిమిలర్లీ ఇప్పుడు మీరు అనుకుంటున్న నోడ్ అనేది సపోజ్ టెయిల్ నోడ్ అయింది అనుకోండి. ఇఫ్ కరెంట్ డాట్ నెక్స్ట్ ఉంటే అది టెయిల్ నోడ్ కాదు. ఇఫ్ కరెంట్ డాట్ నెక్స్ట్ అనేది నల్ అయింది అనుకోండి, ఏమవుద్ది, అదే లాస్ట్ నోడ్ అవుద్ది. దెన్ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రివ్. దిస్ ఇస్ ద కేస్ వేర్ ద నోడ్, మీరు ఎప్పుడైతే ఉన్న నోడ్ అనేది టెయిల్ నోడ్ కానప్పుడు, లాస్ట్ నోడ్ కానప్పుడు. సో వాట్ ఆర్ వి డూయింగ్, వీఆర్ జస్ట్ కరెంట్ డాట్ నెక్స్ట్ డాట్ ప్రివ్ అంటే ఏంటి, నువ్వు అనుకున్న పక్క నోడ్ యొక్క ప్రీవియస్ పాయింటర్ ని వాట్ యూ డూయింగ్, కరెంట్ డాట్ ప్రివ్ మీన్స్ రైట్ దానికి ఒక ప్రీవియస్ లో లెఫ్ట్ దాన్ని ప్లేస్ చేస్తున్నాం. ఎల్స్ సపోజ్ అలా కాదు, then just we update the tail pointer to the previous node. Current dot priv. Next. So it's servicing dot delete and delete 3. So let's see 5 and 1 here. మన previous game is 513 and 315 అనేది print అయింది. When we have deleted the data till, so you'll printing 51 and 15. So this is double linked list. Tomorrow we will discuss about circular linked list. And before going to circular linked list, tomorrow topics will be circular linked list and some problems on double linked list. Double linked list with the problems, they'll be like finding largest number. Similar arrays లో మనం ఏవైతే ప్రాబ్లమ్స్ చేస్తామో వాటికి సిమిలర్ గా ఉంటాయి, బట్ మనం అవి లింక్ లిస్ట్ లో పర్ఫామ్ చేయాలి. యూ ట్రై, నేను చెప్తాను, అవి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్ బి, నెక్స్ట్ సైజ్. ఫైన్ సైజ్ అనేది సింపుల్, జస్ట్ నువ్వు ప్రింట్ చేసే దగ్గర ఒక సైజ్ అనే వేరియబుల్ తీసుకొని ఇనిషియల్ గా 0 తీసుకుంటావు. తర్వాత యాజ్ యూ ప్రింట్ యూ జస్ట్ ఇంక్రీజ్ బై 1. నెక్స్ట్ rotate the double linked list by n node. By n node అంటే ఏంటి, విల్ బి హ్యావింగ్ ఏ లిస్ట్, ఇక్కడ 3 నోడ్స్ ఉన్నాయి.
నేను ఈ 2 నోట్స్ రొటేట్ చేయాలి అంటే ఏంటి, ఇది ఇటు వచ్చేయాలి, ఇది ఇలా ఇటు రావాలి అంటే ఏంటి 1 2 3. ఇప్పుడు నేను ఇలా రొటేట్ చేశాను అంటే సెకండ్ నోడ్ బై సెకండ్ నోడ్ అన్నాను అనుకోండి, యూ షుడ్ బి రొటేటింగ్, యూ విల్ బి గెట్ 2 1 3 ఇలా రావాలి ఆర్డర్ ఆఫ్ ద నోట్స్. నెక్స్ట్ వన్ మోర్ ఐ గివ్. ఈ 4 ట్రై చేయండి. టుమారో విల్ బి డిస్కసింగ్. Find pairs with given sum similar to arrays. ఒక array 2 3 5 6 0 3. సపోజ్ నేను ఇలా ఇది లింక్ లిస్ట్ లో ఉన్న డేటా అనుకోండి. సపోజ్ దీస్ ఆర్ ద వాల్యూ డేటా ఇన్ ద లింక్ లిస్ట్. నేను ఇప్పుడు ఏమడుగుతున్నా, నేను ఇచ్చిన సమ్ 6, ఈ సమ్ సాటిస్ఫై అయ్యేటట్టు నాకు పేర్స్ కావాలి అంటే ఏంటి 6 అండ్ 0 ఈజ్ ఎ పేర్, వీటి యొక్క సమ్ 6, అండ్ 3 and 3 ఈజ్ ఎ పేర్, వీటి యొక్క సమ్ 6. అలా we want the pairs. So these will be the 4 problems for assignment today. Tomorrow అట్లీస్ట్ ఒకళ్ళ అంటే ఒక్కటైనా చేయండి. వచ్చిన వెంటనే కోడ్ అనేది కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయాలి. నేను ఆ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏ కోడ్ అయితే పేస్ట్ చేస్తారో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ నాట్, నేను రేపు చెప్పను. ఐ విల్ బి నాట్ ఎక్స్ప్లెయినింగ్ ఎనీ ఆఫ్ దిస్.